నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి, కమిషనర్ బి శేషన్న. గాయత్రి పీఠం ఋషికేశ్ నుండి అంగళకుదురు దాసకుటి ఆశ్రమానికి అఖండ జ్యోతి యాత్రగా చేరుకున్న పవిత్ర జలముల అమృత కలశం. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. ఆస్తి పన్ను చెల్లింపుదారులు సకాలంలో చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు చెల్లించి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తమ ఛాంబర్లో గురువారం కమిషనర్ బి శేషన్న మీడియాతో మాట్లాడుతూ మార్చి 31 దగ్గర పడుతుందని, ఆస్తి పన్ను చెల్లించవలసిన వారు సకాలంలో ఆస్తి పన్నులు చెల్లించాలని కోరారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక కౌంటర్ ద్వారా ఆస్తి పన్నులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. పురపాలక సంఘానికి రెవెన్యూ పరంగా ఆస్తి పన్నుదారులు అందించే ఆదాయం ద్వారా పట్టణ అభివృద్ధికి రూపకల్పన జరుగుతుందన్నారు. రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణానికి మున్సిపల్ రెవెన్యూ ఆదాయాన్ని జవాబుదారీతనంతో వినియోగిస్తామన్నారు. మార్చి మాసాంతానికి వచ్చాము. రెవెన్యూ కలెక్షన్కి సంబంధించి ఇంకా చివరికి వచ్చాము కాబట్టి ట్యాక్స్ పే చేయాల్సినటువంటి వాళ్ళు ఇంటి పన్ను కానీ, ఇంటి పన్ను కానీ, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ ఇలాంటి ట్యాక్స్లు కట్టాల్సిన ఎవరైతే ఉన్నారో వారందరికీ గమనిక. సకాలంలో ట్యాక్సెస్ అన్ని కూడా పే చేయండి. చేసి మీ యొక్క మన పట్టణ అభివృద్ధిలో పాల్గొంచుకునేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మా దగ్గర ఉండే సమాచారం ప్రకారంగా సంవత్సరం ఇలాంటి ఇంట్రెస్ట్ ఉపయోగం అనేది రావడం లేదనేసి మా దగ్గర సమాచారం కాబట్టి వస్తున్నటువంటి హోప్స్ కూడా లేవు. ఈ విషయంలో ప్రజలు గమనించుకొని ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో, స్టిల్ డ్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ట్యాక్సెస్ అన్ని కూడా క్లియర్ చేయాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. జనవరి మాసం నుండి వైద్యశాలలో సదరం క్యాంప్స్ జీజీహెచ్ సూచనల మేరకు నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం కొనసాగుతుందని జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి అన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో గురువారం నిర్వహించిన సదరం క్యాంపుకు వివిధ ప్రాంతాల నుండి అంగ వికలాంగులు, మానసిక వికలాంగులు హాజరు కాగా అర్హత పరీక్షలు నిర్వహించారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల, నర్సారావుపేట జిల్లా ప్రభుత్వ వైద్యశాల, బాపట్ల ప్రభుత్వ వైద్యశాల పరిధిలో ఈ పరీక్షలు జీజీహెచ్ ఎంపిక చేసిన డాక్టర్లచే నిర్వహించబడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చే అంగ వికలాంగులకు మౌలిక సదుపాయాలను వైద్యశాల నుండి కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మాట్లాడుతూ జీజీహెచ్ ఆదేశాల మేరకు జనవరి మాసం నుండి సదరం క్యాంపులు ఓ కార్యాచరణగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2000 మందిని పరీక్షించినట్లుగా తెలిపారు. ఇక వివిధ ప్రాంతాల నుండి వచ్చే అంగ వికలాంగులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రీఅసెస్మెంట్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఈ క్యాంప్స్లో ఇప్పటి వరకు దాదాపుగా 1800 to 2000 కేసెస్ అసెస్ చేశారు. మనకి డాక్టర్స్ జీజీహెచ్ గుంటూరు అండ్ వెస్ట్వైల్ గుంటూరు డిస్ట్రిక్ట్ సతనపల్లి, నర్సరావుపేట నుంచి మనకి స్పెషలిస్ట్ వస్తున్నారు. రీఅసెస్మెంట్ జరుగుతుంది. పేషెంట్స్కి ఏ ఇబ్బంది కలగకుండా మన దగ్గర డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 2000 కేసెస్ అంటే 2000 కేసెస్ రీఅసెస్మెంట్ చేయడం జరిగింది. అందులో లోకోమోటర్ అంటే ఆర్థోపెడిక్ రిలేటెడ్, విజువల్ ఇంపైర్మెంట్, హీరింగ్ ఇంపైర్మెంట్ అండ్ సైకియాట్రీ కేసెస్. లోక కళ్యాణార్థం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాధన శతాబ్ది, అఖండ జ్యోతి, జన్మజ్యోతి, అమృత కలశ యాత్రలు కొనసాగుతున్నట్లు హరిద్వార్ కు చెందిన విక్రమ్ స్వామీజీ పేర్కొన్నారు. మండలంలోని అంగళకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి దాసకుటి ఆశ్రమానికి గురువారం హరిద్వార్ నుండి గాయత్రి పీఠం ఋషికేశ్ నుండి 2400 పవిత్ర నదుల జలముతో మట్టితో నిక్షిప్తమైన అమృత కలశం జ్యోతి యాత్రలో భాగంగా దాసకుటి ఆశ్రమానికి చేరుకుంది. ఈ అమృత కలశ రథయాత్ర భక్తుల దర్శనార్థమై దాసకుటి ఆశ్రమానికి చేరుకున్న క్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరిద్వార్ గాయత్రి పీఠం నుండి వచ్చిన విక్రమ్ స్వామి మీడియాతో మాట్లాడారు. అఖిల విశ్వ గాయత్రి ఆశ్రమం నుండి 100 సంవత్సరాల నుండి వెలుగుతున్న అఖండ జ్యోతితో జ్యోతి యాత్రలు భక్తుల దర్శనార్థమై జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో నారకోడూరులోని గాయత్రి పీఠానికి 22వ తేదీన 1008 కలశాలతో మహిళలతో భవ్య కలశ యాత్ర చేరుకుంటుందని అన్నారు. అదేవిధంగా 23వ తేదీ 108 హోమకుండాలతో గాయత్రి మహాయజ్ఞం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. 50 మంది భక్తులు యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొని గాయత్రి మాత కృపకు పాత్రలు అయ్యే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దాసకుటి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన అమృత కలశ పూజకు మహిళా భక్తులు విశేషంగా పాల్గొని కోలాట భజనతో అమృత కలశానికి జై శ్రీరామ్ నినాదాలతో భక్తిపూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉలిచి సీతారామ శర్మ, రఘు, పట్టాభి, శ్రీరాములు, శాంతికుష్, హరిద్వార్,
ఆశ్రమ ప్రతినిధులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయం పునరుద్ధరించారు. అక్కడి నుంచి నడిగడ్డపాలెం వచ్చి ఆశ్రమం ఏర్పాటు చేశారు. రెండో స్వామివారు కొంతకాలం ఉండి దాశే స్వామివారు అంగళకుదురు విచ్చేశారు. దాశే స్వామి 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం అని 50 ఎకరాలు పందిలేసి 27 రోజుల పాటు యాగాలు భోజనాలు చేశారు. తర్వాత మూడో స్వామివారు శేషదాస్ స్వామివారు 81లో సీతాజ్ఞం చేశారు. సుమారు 2 లక్షల మందికి అన్నదానం జరిగింది. ఐదో స్వామివారు రామానుజదాస్ స్వామివారు 2008లో సుందరకాండయజ్ఞం చేశారు. 2 లక్షల మందికి అన్నదానం జరిగింది. 2018లో చేశారు, 1 లక్ష మందికి అన్నదానం జరిగింది. 2023లో బాలరాముని పాదాల కింద యంత్రం కోసమని చీరాల చిదంబర శాస్త్రి గారు 9 సంవత్సరాలు 6 కోట్ల మంత్రం దారపోసి అయోధ్యకు తీసుకెళ్తూ మన కోరిక మేరకు మన ఆశ్రమకు విచ్చేసింది యంత్రము. ఇక్కడ పూజలు అందుకొని ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళింది. తర్వాత ప్రతి సంవత్సరము వైశాఖ మాసం రామచంద్రమూర్తి 1,00,000 మల్లెపూల పూజ జరుగుతుంది. భాద్రపద మాసం లక్ష్మీమ్మవారి 1,00,000 కుంకుమార్చన జరుగుతుంది. రేపు 68వ మల్లెపూల పూజ జరుగుతుంది. ఆ సందర్భంగా రామాయణ యజ్ఞం కూడా చేస్తున్నాము. మార్చి 23 ఆదివారం ఉదయం 8:30 గంటలకు 108 కుండాల గాయత్రి మహాయజ్ఞం లోక కళ్యాణం కోసం జరుగుతుంది. ఈ మహాయజ్ఞంలో అందరూ కులమతాలకు అతీతంగా బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ పాల్గొని గాయత్రి మాత కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. జయ గురుదేవ్. నా పేరు విక్రమ్ అండి. మేము అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్లో మా ఆశ్రమం ఉంది. విశ్వామిత్రుడు ఎక్కడైతే 5,000 సంవత్సరాలు తపస్సు చేశాడో, సప్త ఋషుల కోసం గంగ 7 పాయలుగా ఎక్కడైతే చీలిందో అక్కడ మా గురుదేవులు ఈ గొప్ప ఆశ్రమాన్ని స్థాపన చేశారండి. ఆశ్రమంలో నిత్యం పొద్దున్నే 5:30 గంటలకు 365 రోజులు అగ్నిహోత్రం జరుగుతుంది. అలాగే 1926లో వెలిగించబడి ఇప్పటికీ 2026 వరకు 100 సంవత్సరాలు పూర్తయిన అఖండ జ్యోతి కూడా అక్కడ ఉంది. ఆ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి దేవతగా మారాలి, భూమిపైన స్వర్గం రావాలి, మనుషులందరూ దేవతగా మారాలి. అది మా గురుదేవుల యొక్క సంకల్పం. జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యవర్గం అందిస్తున్న సేవలు ముదాహమని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి అన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 4 వీల్ చైర్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణికి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో 4 వీల్ చైర్స్ అందించారని, ప్రస్తుతం ఉన్న అవసరాన్ని గుర్తించి మరో 4 వీల్ చైర్స్ అందజేయడం జరిగిందన్నారు. రోటరీ క్లబ్ సేవలను అవసరమైన పేషెంట్స్ కు వినియోగిస్తామన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలకు 2 దఫాలుగా వీల్ చైర్స్ అందజేస్తామని, పేదలు వైద్యం పొందే వైద్యశాలలో తమ వంతుగా సేవలు కొనసాగిస్తామన్నారు. రోటరీ క్లబ్ జిల్లా సీనియర్ సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. రోటరీ సేవలను హాస్పిటల్లో అవసరమైన అంశాలకు సాధ్యాసాధ్యాలు పరిశీలించుకుని తమ వంతు సేవలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తా వెంకటరత్నం, గుమ్మడి ప్రసాద్, నల్లూరి వెంకటేశ్వరరావు, షేక్ సుభాని, కొత్తపల్లి సుబ్బారావు, కొల్లి రాజేంద్ర ప్రసాద్, పాలడు శ్రీనివాసరావు, సోమవరపు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పేషెంట్లు జనాలని చూస్తుంటే ఒక కార్పొరేట్ రేంజ్లో ఈ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇట్లా మెయింటైన్ చేస్తున్నందుకు గవర్నమెంట్ గారిని వారిని అభినందించడం జరుగుతుంది. ఇందుమూలంగా ఈరోజు సదరన్ క్యాంప్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఈ హాస్పిటల్ ఈ మెయింటెనెన్స్ చేస్తున్న మన సూపరింటెండెంట్ గారు సౌభాగ్యవాణి గారికి ఈ ముందు మూలంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గతంలో వేరే కానీ ఇప్పుడు వరకు చేసింది ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ వీల్ చైర్సాను. వారు మామూలుగా సిమెంట్ బెంచీలు కూడా వేయటం జరిగింది. ఇంకా అంతకుముందు వీరికి అవసరమైన పిల్లలకి కిట్స్, ఈ బొమ్మలు అట్లాంటి ఇక్కడ పిల్లల వార్డుల్లో ఇవ్వటం జరిగింది. అట్లానే ఇక్కడ ఈ హాస్పిటల్లో తరువాత మెమోగ్రాము అనేది ఒకటి ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాం. అది హాస్పిటల్ వారికి అవసరమైతే దానికి ఉన్న స్టాఫ్ సఫిషియెంట్గా ఉంటే రోటరీ తరఫున అది కూడా ఇద్దామని చెప్పేసి ఒక ఆలోచన. రోటరీ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో ఈరోజు 4 వీల్ చైర్స్ ఇచ్చాము. నీడు ఇక్కడ అవసరం ఉందని తెలిసి ఇంతకుముందు 4 ఇచ్చాము. ఇంకా ఇప్పుడు ఇంకో 4 అవసరం అంటే ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏమైనా కావాలన్నా ఇంకా వేరే
ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్కి నిరుపేదలు చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి అవసరం ఉందని సూపరింటెండెంట్ గారు మాకు తెలియజేస్తే త్వరలో కూడా మేము స్పందించి ఇంకా రోటరీ క్లబ్ తరఫున మేము ప్రోగ్రాంలు చేయదలుస్తున్నామని. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష అనంతరం మత సామరస్యాన్ని చాటే విధంగా ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులకు తెనాలి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ తెనాలిలోని పాండురంగపేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో అన్నారు. తెనాలి పాండురంగపేట మక్కా మసీద్ పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మున్నా ఆధ్వర్యంలో జల్మా కుటుంబ సభ్యులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఉద్దేశించి ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులకు పవిత్రమైన పండుగ రంజాన్ పండుగని అన్నారు. ఈ క్రమంలో ఉపవాస దీక్షను నియమనిష్టలతో ఆచరిస్తూ అల్లా అనుగ్రహం కోసం 5 సార్లు నమాజ్ చేస్తూ ఉపవాసాల అనంతరం మత సామరస్యానికి అద్దం పట్టే విధంగా ఇఫ్తార్ విందులో ఇతరులను కూడా భాగస్వాములు చేయడంలో తెనాలి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. అల్లా ఆశీస్సులు నిర్వాహకులు లభించాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ఇఫ్తార్ విందును ఉపవాసాలు విరమించిన ముస్లిం సోదరులకు వడ్డించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తొలుత ముస్లిం సోదరులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్కు ముస్లిం సాంప్రదాయ దుస్తులు అలంకరించి సాదర స్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్నా, మున్నా, అక్బర్, షానా, రిజ్వాన్, బాజీ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. జల్మా గారి కుటుంబం తరఫున ఈ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మున్నా గారి నాయకత్వంలో రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుని అత్యంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనందరికీ కూడా తెలిసిన అంశమైన ప్రపంచం మొత్తం కూడా ఈ రంజాన్ మాసం అతి పవిత్రమైన మాసంగా మక్కా మసీదుల్లో, జమ్మూ మసీదుల్లో యావత్ ప్రపంచం ముస్లింలందరూ కూడా పెద్ద ఎత్తున ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ రోజుకి 5 సార్లు రోజా ఆచరిస్తూ నమాజ్ చేసుకుంటూ మరి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపే మాసం ఇది. అలాంటి మాసంలోనే లౌకికవాదాన్ని కాపాడుకుంటూ ఇతర మతాలను గౌరవిస్తూ ఇతర పెద్దల్ని ఆహ్వానిస్తూ బ్రహ్మాండంగా ఇఫ్తార్ విందుల్ని నడపడం అనేది ఒక ఆనవాయితీ. మరి ముఖ్యంగా తెనాలి పట్టణంలో అందరూ కూడా కలిసిమెలిసి సహజీవనం చేయటమే కాకుండా ఈ మాసంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుకోవటం అనేది మన సంస్కృతికి, సాంప్రదాయానికి నిదర్శనం. అలాంటి గొప్ప ఆలోచనలతో కూడినటువంటి ఈ యొక్క పట్టణంలో మరి ఈ రోజున సోదరుడు జల్మా, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా మొన్న నాయకత్వంలో, మరి అక్బర్, వీళ్ళందరి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది వారికి ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అల్లా అన్ని వేళలా కూడా వాళ్ళకి ఆశీస్సులు అందించాలి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అని చెప్పి సందర్భం కోరుతూ సెలవు తీసుకుంటారు. ఉచిత ఇసుక విధానానికి కూటమి నేతలు రౌడీ మూకలు తుంగలు తొక్కి అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు కొల్లూరు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. గురువారం ఆయన కొల్లూరు తహసీల్దార్ ను కలిసి ఇసుక రీచ్ లో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఉచిత ఇసుక విధానంలో యంత్రాలను ఉపయోగించకుండా ఉపాధి కూలీల ద్వారా పని చేయించాలని నిబంధన ఉన్నప్పటికీ ఇసుక అక్రమ రవాణాదారులు కూలీలను రీచ్ లోకి వెళ్లనీయటం లేదన్నారు. ఇందు మూలంగా కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని కూటమి నేతలు రౌడీ మూకలతో కలిసి ఇసుకను అక్రమ రవాణా చేస్తూ రాత్రి వేళల్లో వందల కొద్ది వాహనాలు తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. దీన్ని అరికట్టాల్సిన అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక శాసనసభ్యుడు ఇసుక రీచ్ లో జరుగుతున్న అక్రమాలను అరికట్టకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని అశోక్ బాబు హెచ్చరించారు. ఆయనతో పాటు కొల్లూరు మండల పార్టీ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు, మాజీ ఎంపీపీ పెరగల పద్మారావు, వైసీపీ నాయకులు దున్నా మేరీస్ బాబు, చిలక ప్రకాష్ తదితరులున్నారు. ప్రొక్లైనర్స్ పెట్టి తవ్వుకోవచ్చేమో అని చెప్పేసి ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది. ప్రొక్లైనర్లు నదిలోకి వెళ్ళడానికే లేదండి అన్నారు. ఎందుకంటే మేము తీసుకొని వెళ్తాం కదా అని, అది ఒక తెలుగుదేశం స్మగ్లర్స్కే కదా అని, ఆ ప్రొక్లైనర్స్ వెళ్ళడానికి లేదండి నదిలోకి అని అన్నారు. మరి లారీలు తీసుకెళ్ళి ఎత్తుకోవచ్చా అని అన్నారు అని అడిగాం. అడిగితే లారీ కూడా తీసుకెళ్ళడానికి లేదండి,
అవి లారీలు తీసుకెళ్ళే ట్రాక్టర్లు మనుషులతో మాత్రమే కోసుకోవాలి, ఎడ్ల బండ్లు మనుషులతో మాత్రమే కోసుకోవాలని చెప్పేసి చెప్పారు. అయితే లోకల్ నీడ్స్ మాత్రం ఉపయోగించుకోండి అని అన్నారు. మరి తెలంగాణకి లారీలు వెళ్తూ ఉన్నాయి కదా, హైదరాబాద్కి లారీలు వెళ్తాయి, అక్కడ అమ్ముకోవచ్చండి, ఇక్కడ లోడ్ చేసుకొని అని చెప్పేసి అడగడం జరిగింది. ఈ రాష్ట్రం దాటి వెళ్ళడానికి లేదు, ఈ రాష్ట్రంలోనే ఉండాలి, లోకల్ నీడ్స్కి మాత్రమే తెచ్చుకోవచ్చు, కాబట్టి ఇది అని చెప్పేసి చెప్పారు. మరి రీచ్లకు పర్మిషన్ ఎక్కడన్నా ఉందా అంటే ఇట్లా పోయి తీసుకోవడానికి ఏ పర్మిషన్ అవసరం లేదు, మీరు అక్కడ లోకల్ నీడ్స్కి అయితే చెప్పేసి వేసుకొని పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. దంత సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలని జిల్లా ప్రభుత్వ వైద్యశాల దంత వైద్యులు డాక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ప్రపంచ దంత ఆరోగ్య అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ప్రారంభించారు. హాస్పిటల్ దంత వైద్యులు డాక్టర్ మోతిలాల్, డాక్టర్ సుజాత దంత సంరక్షణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రోజుకు 2 సార్లు దంత సంరక్షణ కోసం బ్రష్ చేసుకోవాలన్నారు. డెమో ద్వారా బ్రష్ చేసుకోవాల్సిన విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు నోట్లో చిన్న పుండు వచ్చింది అనుకోండి, మనం తినగలమా? లేదు. చిగుళ్ళు మంట కొడుతుంటే ఏమన్నా తినగలమా? లేదు. పళ్ళు లూజ్గా ఉంటే బాగా నొప్పులు వస్తాయి, ఏమీ తినలేదు. చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారండి, పళ్ళు ఊడుతుంది, బాగా నొప్పిగా ఉంది, తినలేకపోతున్నాం, అసలు ఆహారం కూడా సరిగ్గా వెళ్ళట్లేదు అని. అందుకని ముందుగా అందరూ ఏం అలవాటు చేసుకోవాలంటే 2 సార్లు బ్రష్ చేసుకోవడం అనేది ముందుగా అలవాటు చేసుకోవాలండి. పొద్దున ఒకసారి, పొద్దున్నే లేవగానే బ్రష్, మన నాలిక శుభ్రం చేసుకోవాలి, టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి. తర్వాత నిద్రపోయే ముందు, ఆహారం తీసుకున్న తర్వాత నిద్రపోయే ముందు ఒకసారి లైట్గా బ్రష్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా చాలా మందికి తెలియదండి, మౌత్ వాష్ కూడా వాడాలి. మౌత్ వాష్ చాలా మంది వాడరు. మౌత్ వాష్ వాడకుండా గాలి పట్టుకొని చాలా మంది మా దగ్గరికి వస్తారు. అది క్లీనింగ్ చేయించుకోవాలండి. అంటే 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోండి. విజయవాడ నుండే పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు తగు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని కూటమి ప్రభుత్వ నాయకులను కోరారు. మండల కేంద్రమైన దుగ్గిరాలోని మూర్తజా నగర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుభాని మాట్లాడుతూ, గతంలో హజ్ యాత్రకు వెళ్లేందుకు రాష్ట్రంలోని ముస్లింలు హైదరాబాద్, బెంగళూరు చేరుకొని ఎన్నో వ్యయ ప్రయాసాలు పడాల్సి వచ్చేదని, ఆ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ముస్లిం పెద్దలు తీసుకెళ్లగా స్పందించిన ఆయన హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం 2023లో విజయవాడ విమానాశ్రయం నుంచే ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసి హజ్ యాత్రకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ జాను సాహెబ్, షేక్ సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు. మేము పవిత్ర హజ్ యాత్రకు విజయవాడ నుంచే హజ్ యాత్రను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతంలో హజ్ యాత్రకు వెళ్లేందుకు రాష్ట్రంలోని ముస్లింలు హైదరాబాద్, బెంగళూరు చేరుకొని ఎన్నో వ్యయప్రయాసాలు పడాల్సి వచ్చేది. ఆ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ముస్లిం పెద్దలు తీసుకెళ్లారు. స్పందించిన ఆయన హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం 2023లో విజయవాడ విమానాశ్రయం నుంచే ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసి హజ్ యాత్రకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. టికెట్ ధర పెరగడం వల్ల ఒక్కో హజ్ యాత్రికునికి 83,000 రూపాయల అదనపు భారం పడుతుండటంతో ఆ మొత్తం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భరించి హజ్ యాత్రికులకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఇప్పుడు హజ్ 2025 కోసం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ని కొనసాగించాలని కోరుతున్నాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ పోరాట ఫలాలను మాదిగ జాతి ప్రజలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న సహకారం ఆనందదాయకమని తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షుడు సోపాటి కిరణ్ అన్నారు. తెనాలి చెచ్చుపేటలోని ఇందిరానగర్ కాలనీలో గురువారం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు సోపాటి కిరణ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సోపాటి కిరణ్ మాట్లాడుతూ, ఎంఆర్పీఎస్ అధినేత మందా కృష్ణమాదిగ పోరాట ఫలితంగా వర్గీకరణ సాధించగలుగుతున్నామని, ఈ విజయం పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిలకా కిరణమాదిగ, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రలపాటి ప్రసాద్, గాజులవర్తి మహేష్, కుక్కిలిగడ్డి మనోజ్, బాలనాగయ్య, ప్రసాద్, తంగిరాల మనోజ్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి మానేశ్వరి మందకృష్ణమాదిగ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి, కమిషనర్ విశేషణ.
గాయత్రి పీఠం ఋషికేశ్ నుండి అంగళకుదురు దాసపుటి ఆశ్రమానికి అఖండ జ్యోతి యాత్రగా చేరుకున్న పవిత్ర జలముల అమృత కలశం. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.